వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు. ఎన్డీఏ కూటమి నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా శుభాకాంక్షలు. బొకేతో విష్ చేసిన ఫోటోలతో సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్. ఉండవల్లిలో మంత్రులతో తన నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం. ఎవరికి ఏ శాఖ కేటాయింపు అనే విషయంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చిందని సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కరికాల వలన్, డీఐజీ షిమోషి, తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రవీణ్ కుమార్, షణ్మోహన్, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, జేసీ చిత్తూరు శ్రీనివాసులు, టీడీటీ జేఈఓ గౌతమి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రాత్రి 7:55 రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమలకు శ్రీవారి దర్శనార్థం బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం అనగా ఈ రోజు ఉదయం 7:30 తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు చంద్రబాబు నాయుడుకి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు. సిబిఎన్కి మొదట అమిత్ షా బొకే ఇచ్చి ఫోటోలు దిగారు. ఆ వెంటనే నడ్డా కూడా అదే బొకేతో విష్ చేసి ఫోటోలు దిగారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోపై ఖర్చు తగ్గించే మంచి ఆలోచన అని, రీసైక్లింగ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తున్నారు అని సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఉండవల్లిలో మంత్రులతో తన నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎవరికి ఏ శాఖ కేటాయింపు అనే విషయంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చిందని సమాచారం. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి నేడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు పలు విషయాలపై దిశానిర్దేశం చేసినట్లుగా సీఎంఓ అధికారులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. అనంతరం చంద్రబాబు నాయుడును హత్తుకుని ప్రధాని మోడీ అభినందించారు.
ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు. అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షి. విభజిత ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు విద్యుత్ దీపాలంకరణ చేశారు. విజయవాడలోని కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం వేడుకను నిర్వహించారు. దీనిలో భాగంగా విజయవాడలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు వెలుగులతో విరాజిల్లాయి. ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు గాను మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు గాను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చుతుందని స్పష్టం చేశారు. మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేడు లాంఛనంగా కొలువుదీరింది. ఇవాళ విజయవాడ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాను. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చుతుందని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పవన్ కళ్యాణ్తో ప్రమాణం చేయించారు. దీంతో సభా ప్రాంగణం అంతా జై పవన్ కళ్యాణ్ అనే నినాదంతో మారుమోగింది. జనసేన అభిమానులు కొంతసేపు సభా ప్రాంగణంలో కేరింతలు కొట్టారు. గౌరవనీయులు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కోనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జైహో బీసీ సభలో విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసి విశ్వ బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గోతి శ్రీనివాస్ చక్రవర్తి సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గోతి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో జగద్గురు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 8వ తరం ముని మనవడు వీరబంట్లయ్య స్వామి సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నగరానికి విచ్చేసిన సందర్భంగా పాయకాపురంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో ఆయనకు సలవా కప్పి పూలదండలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి తమ సామాజిక వర్గం పూర్తి స్థాయి సహకారాన్ని అందజేస్తుందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో పెట్టిన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధిపతి నియామకాన్ని వెంటనే వారసులు ఒకరైన వారికి ఎంపిక చేసి ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించి తమ సాంప్రదాయాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. కూటమికి ఇంత విజయాన్ని కట్టబెట్టిన తమ సామాజిక వర్గానికి తగిన న్యాయం చేయాలని కోరారు. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి తమ సామాజిక అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు. ప్రవక్తారం వీరబ్రహ్మ గురుముజే జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కందిమలేపలలో సజీవ సమాధి వహించింది. అటువంటి మహానీయుడు వంశంలో మేము పుట్టడం మాకు ఎంతో గర్వించదగ్గ విషయము. ఆ మహానుభావుడు వారి వంశంలో మేము పుట్టడము బ్రహ్మంగారి గురించి ఎంతో ప్రచారం చేయడము తెలియజేస్తున్నాము. బుధవారం గన్నవరంలో జరిగిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా
ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తాజాగా వీడియోను పోస్ట్ చేసింది. విధి నిర్వహణ విషయానికి వస్తే స్థాయితో సంబంధం లేదని, యూనిఫామ్ సర్వీస్ ఉన్నది ప్రజల క్షేమం కోసమేనని డీజీపీ మరోసారి రుజువు చేశారని పేర్కొంది. సిద్ధార్థ కళాశాల వద్దకు భారీ బైక్ ర్యాలీతో టీడీపీ జనసేన శ్రేణులు విచ్చేశారు. అనంతరం విజయవాడ సిద్ధార్థ కళాశాల ముందు ఎన్డీఏ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో బాణాసంచాలు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ విజయవాడ తూర్పులో వరుసగా గద్దె రామ్మోహన్ రావు రికార్డు మెజారిటీతో గెలిచారని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోడీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగాస్టార్ ఒకవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు పీఎం అభివాదం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుండి అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఉత్సవానికి తరలివచ్చిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. లావేరు మండలంలోని బెజ్జిపురం 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుండి విశాఖ వెళ్తున్న కోళ్ల వ్యాన్ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా ఈ వ్యాన్లో మొత్తం 1600 కోళ్లు ఉండగా 1500 కోళ్లు ప్రమాదంలో మరణించాయి. వ్యాన్ డ్రైవర్ క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార అనంతరం మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్, కుటుంబ సభ్యులు. ఎన్డీఏ కూటమి నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా శుభాకాంక్షలు. ఒకేతో విశేషణ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్. ఉండవల్లిలో మంత్రులతో తన నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం. ఎవరికి ఏ శాఖ కేటాయింపు అనే విషయంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చిందని సమాచారం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.